హాయ్ కమాండోస్. అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్‌గా రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్‌వి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఓఎంఆర్ షీట్స్ అయితే డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. యూజ్ అవుతాది. ఇంకా చాలామంది అడుగుతున్నదేంటంటే, నాకు మార్క్స్ తగ్గాయి. నేను చెక్ చేసుకున్న దానికి ఫైనల్ రిజల్ట్‌కి మార్క్స్ తగ్గాయని అంటున్నారు. మీరందరూ ఏం చేస్తారంటే, ఓఎంఆర్ ఒకసారి ప్రింట్ తీసుకొని, బబ్లింగ్ కరెక్ట్‌గా చేశామా లేదా చెక్ చేయండి. బబ్లింగ్ ఇచ్చిన సర్కిల్ కన్నా దాటితే అది క్యాలిక్యులేట్ చేయదండి. ఎందుకంటే అది మిషన్ చెక్ చేస్తుంది కాబట్టి క్లియర్‌గా ఉంటేనే తీసుకుంటుందనమాట. ఓ సర్కిల్ దాటితే అది వ్యాలిడ్‌లోకి రాదు. సో, ఒకసారి మీరు ప్రింట్ తీసుకొని ఒకసారి చెక్ చేసి కౌంట్ చేయండి మార్క్స్. అప్పటికి మీకు డౌట్ ఉంటే రీవెరిఫికేషన్‌కి ఒకసారి పెట్టండి. ₹1000 పే చేసి, నాకు తెలిసి ఈరోజే లాస్ట్ డేట్ అనుకుంటా. డౌట్ ఉన్న వాళ్ళు అందులో చెక్ చేయండి. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే లాస్ట్ టైమ్ వీడియోస్‌లో మొబైల్ నంబర్ మిస్టేక్ చేశాను, ఆధార్ కార్డ్ మిస్టేక్ చేశాను, అడ్రెస్ మిస్టేక్ రాశాను అనేసి చాలామంది అడుగుతున్నారు ఇందాక. ఇందులో కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చేయడానికి ఒక వెబ్‌సైట్ అయితే ఇచ్చారు, మెయిల్ ఐడీ. దానికొకసారి మెసేజ్ చేసి చూడండి. మాక్సిమం చేంజ్ అవుతుంది. కొన్ని యూనిట్ ప్రిఫరెన్సెస్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అంటే కొంతమంది ఫస్ట్ ఏపీఎస్‌పీ పెట్టుకొని తర్వాత సివిల్ పెట్టుకోవాలనుకుంటారు కదా! అది చేంజ్ చేయలేము. అండ్ డిస్ట్రిక్ట్స్ కొంతమంది అనంతపురం, కర్నూలు అలా మార్చి పెట్టేసుంటారు. ఆ ప్రిఫరెన్స్ కూడా చేంజ్ చేయలేము. ఈ 2 తప్ప మిగిలినవి చేంజ్ చేయొచ్చని చెప్తున్నారు. ఒకసారి మీరు ఆ ప్రెస్ నోట్ డౌన్‌లోడ్ చేసి క్లియర్‌గా చూడండి. మీకు మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ ఇవన్నీ చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఆ మెయిల్ ఐడీకి ఒకసారి మెసేజ్ పెట్టి చూడండి. ఏమన్నా ఛాన్స్ ఉంటే వాళ్ళు చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఈ అబ్జెక్షన్స్ అంతా ఆల్మోస్ట్ క్లియర్ అయ్యాక రిజల్ట్స్ ఇస్తారు కదా! అబ్జెక్షన్స్ క్లియర్ అయిన వాళ్ళకి, వెరిఫికేషన్ పెట్టిన వాళ్ళకి. దీని తర్వాత లేడీస్ ఎవరైతే అప్పుడు ఈవెంట్స్ కంప్లీట్ చేయలేదో, ఎగ్జామ్ తర్వాత చేస్తామని రిక్వెస్ట్ పెట్టుకుంటారో వాళ్ళు ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కదండీ! మార్క్స్ వచ్చాయి కదా! ఎవరైతే క్వాలిఫై అయ్యుంటారో వాళ్ళు మీ ప్రాక్టీస్ కొంచెం ఫాస్టప్ చేయండి. ఖచ్చితంగా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు మీకు. సో, అంతవరకు మీరు రెడీగా ఉండాలి. ఎప్పుడు కండక్ట్ చేస్తారో డేట్ అనౌన్స్ చేస్తారు వాళ్ళే. సో, ఈలోపు మీరు ప్రాక్టీస్‌లో ఉండండి. సో, అబ్జెక్షన్స్ అంతా త్వరగా క్లియర్ అయిపోతే దాని తర్వాత ఈ ఈవెంట్స్ వీళ్ళు కంప్లీట్ అయిపోతే వెంటనే ప్రాసెస్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, ఇంతవరకు ఇంకమేటు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మంచి మార్క్స్ వచ్చాయి కదా! కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయట ఎక్కడ ఎక్కువ తిరగకుండా సేఫ్‌గా ఉండండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. క్లారిఫై చేస్తాను. థాంక్ యూ.